చూస్తున్నారు వ్యూయర్స్, మనం రేపటి మీటింగ్లో మాత్రం మనం ఎలా ఉంటామో కానీ ఎక్కడ ఉంటామో కూర్చుంటామో కానీ చూడండి. సో ఇక్కడ మాత్రం పైనుంచి చూడడం మాత్రం ఒక రేంజ్లో కనబడుతుంది. సో 2010లో ఒక మహాగర్జన సభ అనేది మేము ఎంబీఏ చేస్తుంటా అంటే ఆ రోజున మాత్రం మేము మా యువత పాత్ర మాత్రం పాటించడం జరిగింది బిఫోర్ తెలంగాణకు. కానీ ఈరోజు మాత్రం ఆఫ్టర్ తెలంగాణ తర్వాత చూస్తున్నారు కదా, స్టేజ్ ఫీలింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. సో మనకు ఉన్నటువంటి మన తెలంగాణ పితామహుడు అని చెప్పుకోవచ్చు మన కేటీఆర్. సో రేపటి మీటింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. అందులో చిన్న స్టేజీ పక్కకు రైట్ సైడ్లో ఉన్నది. మనం కంపల్సరీ దాన్ని కూడా చూపిస్తాము చూడండి. ఒక రేంజ్ అంటే రేంజా, ఫుల్ ఆఫ్ బిందాస్. సో మనకి ఈరోజు 26 తారీఖు సాయంత్రం 4:30 టైము సమయము. సో చూస్తున్నారు కదా, మనకు వాళ్ళంత దూరంలో 1 కిలోమీటర్ అంటే ఒక 1.5 కిలోమీటర్ దూరంతో రోడ్డులో మాత్రం మనకు వంగర ఇటు సైడ్ ములకనూరు సైడ్ వెళ్ళే రోడ్ అండి. సో అక్కడ మాత్రం ఉన్నటువంటి పొజిషన్ చూడండి. సో చూస్తున్నారా వ్యూయర్స్, మనం ఆల్మోస్ట్ అనుకున్నాము మనం ముందు కవర్ చేసే ముందు అయితే స్టేజ్ ఎక్కాలని. మన స్టేజ్కి మాత్రం ముట్టుకునే అంత అవకాశం దొరుకుతుందో దొరకని ఒక రోజు ముందుకు రావడం వల్ల మనకి ఇక్కడ చూస్తున్నారు ఎంత ప్రౌడ్గా ఉందో. సో ఇక్కడ హేమీలు రేపు మాత్రం ఈ స్టేజ్ మీద అందరూ ఆసీనులు అవుతారు. అందుకోసం చేసినటువంటి చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇవాళ మనము పెద్ద పెద్దలను ఇంటర్వ్యూ చేయడానికి మాత్రం వీలుండకపోవచ్చు. కానీ ఈ పెద్ద మనిషి మాత్రం ఇవాళ టీవీలో చూసాము. సో ఇతను గొడుగు వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఏంది పెద్ద మనిషి, నీ పేరేం పేరే? చెప్పే, నీ పేరేం పేరే? గజ్బింకార్ మనోహర్ సార్. ఎక్కడి నుండి వస్తున్నారు? నేను చేర్యాల నుంచి వస్తున్నా సార్. చేర్యాల నుంచి వెళ్ళి మీరు మొత్తం కాలినడకన రావడం జరిగింది. సో మీరు ఇక్కడికి రావడానికి ఇన్స్పిరేషన్ ప్లస్ ఇంత ధైర్యం మీ అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 50కి దగ్గర ఉన్నారు. 65 అంటే మీరు ఇలాంటి బుడతలకు చూస్తున్నారు కదా, అలాంటి బుడతల కాంచెలు మా అలాంటి. సో ఆల్మోస్ట్ యూత్ అయిపోతుంది. యూత్ మీరు చెప్పేటువంటి ఒక చిన్న మెసేజ్ ఏంటి సార్? ఇప్పుడు కేసీఆర్ సార్ తెలంగాణ తెస్తా అన్నది తెచ్చిండు సార్. తెలంగాణ తెచ్చిండు. 10 ఏళ్ళ కేసీఆర్ తెచ్చిండు, ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, ఇంటికి చెత్త బండి వస్తుంది, 33 కాలేజీలు చేసిండు. కేసీఆర్ సార్ రైతు వేదిక, అందులో మటన్ చికెన్ అన్నీ ప్రతి ఒక్కటి దొరికితే సార్. సచివాలయం కట్టిండు, అంబేద్కర్ బొమ్మ చేసిండు, అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి సార్. కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఒక్కొక్కటి. కేసీఆర్ సార్ చేసేవి పురుపున్నాయి సార్. ఇక్కడ 33 కాలేజీలు మెడికల్ కాలేజీ చేసింది సార్ మా కేసీఆర్ సార్. రేవంత్ రెడ్డి ఏమన్నారు సార్, సన్న బియ్యం కూడా మన కేసీఆర్ సార్. ఇవన్నీ మన కేసీఆర్ పెట్టిన బిచ్చే సార్. ఇక అయిన రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు సార్, ఒక ఫ్రీ బస్ అన్నాడు. 14 కోట్ల లాస్ట్ సార్ రోజు. ఆడోళ్ళకి కొట్లాడలు పెట్టిండు. ఫ్రీ కరెంట్ అన్నాడు, కరెంట్ లేదు. వైకుంఠ ధామాలో ప్రతి ఒక్కటి కేసీఆర్ సార్ చేసిండే సార్. కేసీఆర్ సార్ అప్పు చేసిండు అన్నారు సార్. ఇవన్నీ ఇప్పుడు విలువ ఎంత ఉంటుంది సార్? ఎన్ని కోట్లలో ఉంటుంది సార్? లాభం ఏముంటుంది కానీ లాస్ట్లో లేం సార్. కానీ మార్పు అన్నారు ప్రజలు చూసింది సార్. ఒక్కసారి ఓడిపోలేదు సార్. ఓడిపోతే సార్ ఏందో విలువ లేదు. ఇంకా 30 ఏళ్ళ దాకా మనం ఓడుడని ఉన్నది సార్. ఓడిపోవడం అనేది ఉండదు. కాంగ్రెస్ ఇంకా నామరూపాలు లేకుండా అవుతుంది సార్. ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఎన్నిట్లున్నారు సార్ కాంగ్రెస్? 2 ఇట్లా నా 3 ఇట్లా నా ఉంది. అందునుంచి మన తెలంగాణ మళ్ళీ సీఎం కావాలంటుంది. భవిష్యత్తులో సీఎం, ఇప్పుడు సీఎం అవుతాడు, ప్రధాని అవుతాడు కేటీఆర్ సార్, సీఎం అవుతాడు తెలంగాణలో. ఇది మాత్రం గ్యారంటీ సార్. రాసి పెట్టుకొని. నా పేరు గజ్బింకార్ మనోహర్. నేను చేరియాలో ఉంటాను సార్. చేరియాల నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తా సార్, మీరు తెలుసుకోవచ్చు. సో చూస్తున్నారా వ్యూయర్స్, మనకు ఇక్కడ మనోహర్ చెప్పినటువంటి నిజమే అండి. ప్రతి ఒక్కరు ఎందుకైనా పర్లే మన ఇంట్లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా పర్లే తండ్రి ఉంటాడు. ఎందుకంటే అప్పు చేసినా సప్పు చేసినా పర్లే ఆ తండ్రి సప్పో చేసిన తర్వాత ముందైతే నేను ఉన్నారా బిడ్డ, నేను చచ్చిన తర్వాత ఆఖరికి అప్పున్నా సప్పున్నా ఆస్తున్నా పర్లే ఎవరున్నా పర్లే మీరు పంచుకోవాలనే కాడికి వస్తుంది. మన తెలంగాణ కొత్తగా ఏర్పడినప్పుడు మాత్రం మనకి తెలియని సంసారం లాంటిదే. అలాంటి వ్యవహారం నుంచి మనకు ఒకటి బంగారు తెలంగాణ అంటే మనం బంగారు తెలంగాణ ఎలా ఉంటో చూడని వాళ్ళు కొందరు ఉన్నారు. చూసిన తర్వాత కొందరు కళ్ళు ఇరుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
అందులో ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది ఆల్రెడీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు చూసినా ఆల్రెడీ మన చేతులు కాలినాయి. ఇప్పుడు ఆకులు పట్టుకున్నా కూడా ఫలితం లేదు. ఇప్పటికైనా పర్లేదు మారాలి. మారిన తర్వాత మనకు కావాల్సినటువంటి లీడర్ రావాలి, సార్ రావాలి, మన సంసారం నిలబెట్టాలి అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్లాప్స్ సార్, క్లాప్స్. బ్యాక్కి వెళ్తే వాళ్ళు ప్రోడక్ట్ కనబడతారు మనకి. చూస్తున్నారా వ్యూయర్స్, మనకి రేపటి తర్వాత మళ్ళీ రేపైనా పర్లే మనకు కుదరని ఈ అవకాశం అండి. మన స్టేజ్ మీద ఉండి మాట్లాడడం అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు. ఎందుకంటే రేపు మాత్రం ఇక్కడ హేమీలు మాత్రం రాజకీయ దిగ్గజాలు మాత్రం ఇక్కడ ఉండి మనకు ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క పరిపాలన దక్షత గురించి, ఇప్పుడు ఉన్నటువంటి వివిధ అంటే ఆపదల గురించి, అన్యాయాల గురించి మాట్లాడేటువంటి స్టేజ్ అండి. కాబట్టి చూస్తున్నారు కదా, ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఒక 200 మంది నిలబడేటువంటి స్టేజ్ అండి. చూస్తున్నారు కదా, నేను అనుకోకుండా ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్నట్టు నేను రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ నాకు విద్యా బోధనలు ఎక్కడైతే నేర్చుకున్నానో ఆ విద్యా సంస్థ యొక్క కరస్పాండెంట్ కర్తను నేను కలవడం జరిగింది, తక్కలపల్లి రవీందర్ రావు గారిని. సో అతని యొక్క ఆశీస్సులతోటి నేను ఈరోజు ఎపిసోడ్ తీయడం జరుగుతున్నది.
కోసం ఎన్ని కష్టాలు. यहाँ भाई लोग ज़्यादा ही काम कर रहे हैं क्योंकि इलेक्ट्रिकल का काम नहीं हुआ तो लाइट नहीं चालू होता है, काम नहीं चलता है, इसलिए ये वाले यहाँ वो काम पर बहुत बिजी है. देखो చూస్తున్నారు కదా మన పని కోసం మన మీటింగ్ కోసం ఎన్ని కష్టాలు. సో అయ్యే పెట్టుబడి పెట్టవచ్చు కానీ క్యాబ్ పెట్టుకోకపోయినా అందగానే. థ్యాంక్ యూ బ్రో. ఈ వాయిస్ రేపు మాత్రం చాలా బీభత్సంగా వినిపిస్తుంది, జై జై తెలంగాణ జై కేసీఆర్ అనేది. సో మన చెవులు మాత్రం గిల్లు అంటే ఈ షోల నుంచి కర్ణబేరి మాత్రం పగిలిపోయి రక్తం వచ్చి కాలం కాడికి వస్తుంది, అంత సౌండ్ వస్తుంది రేపు. ఈరోజు మాత్రం ఈ 25th సిల్వర్ జూబ్లీ సభలో మాత్రం ఈరోజు విఐపీలు వీలే. హాయ్ బ్రదర్స్, మై డియర్ తెలంగాణ వాదులు, యువత కోలాగలు, మన గిత్తలు అంటారు అన్నట్టు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే వీళ్ళే ఈరోజు విఐపీలు. రేపు విఐపీలు మాత్రం మారుతారు, సంపుడు మంది ఇయ్యాల మాత్రం దొరికిందట వీళ్ళకు. సో ఈ రోజుకైతే వీళ్ళకి ఈ రోజు మాత్రం రిజర్వ్ చేసిన సీట్లు, రేపు మాత్రం వేరే వాళ్ళకు. కాబట్టి ఎవరైతే జై తెలంగాణ. సో ఇంత దగ్గరలో మాత్రం ఈ రోజు మనం మాట్లాడతాం, రేపు మాత్రం మాట్లాడే అవకాశం కూడా ఉండదు, మాట్లాడిన మనకి పక్క వాళ్ళకి వినబడదు. చూడండి వ్యూవర్స్, మనము ఆల్మోస్ట్ మనకి ఎంత అయితే అందుబాటులో కుదురుతుందో అంతవరకు మీకు వీడియో మాత్రం చూపిస్తాను. ఎంత ఏరియల్ వరకు మాత్రం వీళ్ళు మాత్రం అంత డెకరేషన్గా చేసి రిజర్వ్ ప్రగతి విఐపి వివిఐపి ఎంతో 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 మాత్రం ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనకి మ్యాన్ పవర్ అని మాత్రం చాలా వరకు ముందుండి చేస్తున్నటువంటి ఈ మ్యాన్ పవర్కి మాత్రం ఎండ వానానేమో కానీ ఇప్పుడు ఎండకు మాత్రం దూల తీరుతుంది. ఎన్ని ఫుల్ బాటిల్ వేసిన పర్లే కానీ ఈ పని జరగదు. అయినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం కండ తక్కువ కాకుండా కంటికి నిద్ర లేకుండా మాత్రం పని చేస్తున్నారు చూడండి. సో చిన్న పెద్ద అని లేకుండా మాత్రం మన యొక్క తండ్రి కోసం, కేసీఆర్ బిడ్డ కోసం, కేటీఆర్ కోసం వీళ్ళు చూస్తున్నారు కదా ఈ పడే తాట్లు పాటలు, మూడు పాటలు. సో నవ్వుతూ చేస్తున్నారు. మనకు మాత్రం ఎండ కొట్టగానే మాత్రం బయలర్ కోళ్ళకి ఇంట్లో వంట ఏసీ లేకపోయినా పర్లేదు ఓసీగా వచ్చేటువంటి యాప చెట్ల కింద. కానీ వీళ్ళు మాత్రం అలాంటి ఏం లేదు. గుట్టి కోసం కోటి విద్యలు అంటారు కదా, ఒక విద్య నమ్ముకొని మనకున్నటువంటి మన నాయకుడిని నిలబెట్టడం కోసం, నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఈరోజు మాత్రము వీడికి రావడం జరిగింది. కానీ రేపు మాత్రం వీడికి వచ్చి మాట్లాడే అవకాశం అయితే నాకు ఉండదు, ఎందుకంటే ఇది వివిఐపి సీట్స్ కేటాయించిన షెడ్యూల్ కాబట్టి, ఏరియా కాబట్టి. చూస్తున్నారు కదా, నాకు వీలున్నంత వరకు మీకైతే చూపిస్తాను చూడండి. సో మీరు చూసి మాత్రం రేపు మాత్రం కంపల్సరీగా రండి. చూడండి ఎంత వ్యూ ఉన్నదో. ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ ఎన్ని కట్అవుట్స్ పెట్టారో, ఎక్కడెక్కడ పెట్టారో, ఏ రూట్లో పెట్టారో నేను చూపించడం జరిగింది. ఇప్పుడు మాత్రం చూడండి. సో ఇక్కడ మాత్రం మనకు పక్క బ్యారిగేడ్ తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ సీట్లతోటి, వైట్ సీట్లతోటి ఇంకోటి ఉంది. సో మనకు ఈ షెడ్యూల్ అనేది ఏదో మనకైతే తెలియదు, కానీ మొత్తానికైతే బీభత్సంగా వండర్ఫుల్గా ఇక చూస్తున్నారు కదా మన బాబాయ్. సో మన బాబాయ్ ఇక్కడ ఎవరి సీటో కానీ కూర్చున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ గుర్తు చేసుకోండి, ఆ బాబాయ్కి శభాష్ అని చెప్పుకోండి. సో హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మాత్రం ఓన్లీ రాజకీయవేత్తలను మాత్రమే, స్టేజ్ని మాత్రమే తీస్తున్నారు అంటున్నారు. అదే కాదు, ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరిని తీస్తాను, వాళ్ళని కూడా చూపిస్తాను. ఎందుకంటే మన మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ మంచిగా పప్పు పులుసు తింటే ఆ వండినోని వంట మనిషి అంటారు కదా, మన శభాష్ అనాలి. అలానే ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ ఒక సభ, ఒక మీటింగ్ సక్సెస్ఫుల్ అయిందంటే వెనుకుండి నడిపించి ఈ చేసేటి మ్యాన్ పవర్ అంటారు కదా, కూలీలని, మన శ్రమజీవులు. సో వీళ్ళని కూడా తీయాలి. చూస్తున్నారు కదా, ఎండకు మాత్రం తందూరి చికెన్ లెక్క మొత్తం మాడిపోయి కొద్దిగా వేడిగా హాట్గా బేబీ. సో ఇలా ఉన్నారు. ముఖం మాత్రం మాడిపోయింది, కానీ మనసు మాత్రం తెల్లగా ఉన్నది, సఫేద్గా. అందుకోసమే సఫేది మనకు కుర్చీలకు వేస్తున్నారు, తెల్లది షీట్స్. సో వాళ్ళని తీయలే.
దూరంలో 2 మాత్రం బ్యారిగేడ్స్ కొద్దిగా బ్యారిగేడ్స్ లేక ఉన్నాయి చూసిన మధ్యలో మాత్రం అక్కడ బ్లాక్లో అక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రం ఒకటే 4 హెడ్లో మాత్రం కనిపిస్తున్నటువంటి స్టేజ్ మధ్యలో నేను నిలబడ్డాను. సో లెఫ్ట్ అండ్ రైట్లో మాత్రం ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది స్టేజ్ వరకు మొత్తం ఇక్కడ మాత్రం చైర్స్ అరేంజ్మెంట్ చేయడం, అలానే విఐపి వివిఐపి సెక్టర్లో మాత్ం వీళ్ళు ముస్తాబ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మ్యాన్ పవర్. సో ఎండ వాన ఏమేం లేదు, కానీ ఎండ అని చూడకుండా మాత్రం ఏ తిప్పరైన పర్లే మంచిగా కొద్దిగా కోలాగలు ఈ లాగలు వయసులో ఉన్న వాళ్ళు ముసలోళ్ళు అందరూ మాత్రం పాటిస్తున్నారు, కొద్దిగా ముందుండి పని చేస్తున్నారు. మన ఎర్ర హీరో ఇమ్రాన్ రష్మి లెక్కున్నాడు కొద్దిగా. సో ఆ ఇమ్రాన్ రష్మి ఎంతో మనసులను దోసుకొని ఆగమాగం చేసిండు. మరి ఈ ఇమ్రాన్ రష్మి ఎంతమంది మనసులను ఆగం చేస్తున్నాడో తెలియదు. ఇగో చూస్తున్నారు కదా, ఇదే అండి మనం చూసేటువంటి స్టేజీ. రేపు అందరూ ఈ స్టేజ్ మీద సో హేమీలు బాహుబలిలో అంటే కొద్దిగా నాణ్యతతో కూడుకున్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులు వస్తారన్నట్టు. కాబట్టి ఆ నాయకులను చూడడం కోసం మళ్ళీ మన మన బాధలు మనకు వినిపించడం కోసం వీడికి సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద సభ మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మనం చేసుకోవడం జరుగుతున్నది. 2010లో మనకు హన్మకొండ వరంగల్లో ఉన్నటువంటి శ్రీకాంతాచార్య అనే ఒకటి స్టేజ్ కాడ మనం చేసుకోవడం జరిగింది, అప్పుడు బిఫోర్ తెలంగాణ స్టేట్. అప్పుడు మళ్ళీ 2025లో మాత్రం ఇక్కడ ఎల్కతుర్తి కాడ మనం నిర్వహించడం జరుగుతుంది. కానీ 2019-20లో మాత్రం మనకు తెలిసినటువంటి ఈ ప్లేసు ఒక కాంట్రాక్టర్గా మిషన్ కాకతీయ పనులు చేపించాము. అప్పుడు మిషన్ కాకతీయ పనులు अरे मारे सर में नहीं दो मारे तो 2 लाइट आया था, 4 मारे तो 4 लाइट आया था. देखो पीछे సో చూస్తున్నారా వ్యూయర్స్, మనకు రేపు మాత్రము ఇక్కడ సౌండ్ అది వగేరా వగేరా ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా పర్లే, ఏదైనా పర్లే, మాటకైనా ముచ్చటకైనా పర్లే, సౌండ్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సంగీతం రావాలంటే ఆ టీంకి ముందుండి వెనుకుండి నడిపించేటువంటి వీళ్ళే అండి మ్యాన్ పవర్. సో చూస్తున్నారు కదా, దగ్గరుండి చూడండి ఇక్కడ సౌండ్ వస్తుందంటే దీనికి కారణం ఇక్కడ ఈ టీమే అండి. ఈ టీం ముందుండి చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ మొత్తం నడుస్తుంది. వీళ్ళు లేకపోతే మనకు కరెంటు లేకుంటే, ఎలక్ట్రీషియన్ లేకుంటే ఇంట్లో కరెంట్ లేదు, లైన్ మెయిన్ లేకుంటే ఇక్కడ లైన్లు అన్ని ఫిట్గా లైన్కి అన్ని తీర్ల కరెంటు సప్లై మాత్రం వీళ్ళే చేసి పెట్టేవాళ్ళు అన్నట్టు. వీళ్ళని మాత్రం మర్చిపోవద్దండి. ఇగో ఇలాంటి ఎంగు కోలాగలే ముందుండి చేస్తుంటారు కరెంట్ తీగలాగా. కరెంట్
2 hours మాత్రం మంచిగానే స్పెండ్ చేసాము. ఇక్కడ ఎలా ఉంటుంది, ఏ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. పెద్ద ప్రొజెక్టరు, అడ్డం మాత్రం 30 ఫీట్ల 50 ఫీట్ల వరకు ఉంటుంది, హైట్ మాత్రం 20 ఫీట్ల వరకు ఉంటుంది ప్రొజెక్టరు. సో ఆల్రెడీ వచ్చిపోయే వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క హడావిడి మాత్రం ఫుల్ బిందాస్గా నడుస్తున్నాయి. మనకి ఇక్కడ ఉన్నటువంటి లోకల్, నాన్ లోకల్ అందరూ ఉన్నటువంటి పార్టీ యొక్క లీడర్లు, పార్టీ యొక్క కార్యకర్తలు ప్రతి ఒక్కరికి చూస్తున్నారు కదా. నిన్నటి రేపటి యొక్క సభ కోసం ఈ రోజు నుంచే రెడీ అవుతున్నటువంటి పనులు, అలానే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వారి యొక్క సభ్యులు. సో చాలా వరకు చూస్తున్నారు కదా. ఇది మాత్రం రేపు మాత్రం ఇక్కడ పర్మిషన్స్ ఉండవు రోడ్డు, ఎందుకంటే ఇది పార్కింగ్ కాదు, ఓన్లీ ఫర్ రిజర్వ్ ఫర్ ది విఐపీస్ అండ్ ఆల్సో మన మినిస్టర్స్ అయినా పర్లే, మాజీ మినిస్టర్స్ అయినా పర్లే, ఎవరైనా పర్లే. చూస్తున్నారు కదా. సో ఎవరికంటే అంటే 6 జోనల్ వైజ్గా ఇక్కడ మాత్రం రిజర్వ్ చేయడం జరిగింది. ఏ పార్కింగ్ ఎక్కడెక్కడ, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, ఏడ పార్కింగ్ చేయాలనేది మీరు కేటాయించినటువంటి పార్కింగ్ అంటే 2 చక్ర వాహనాలు అయినా పర్లే, 3 చక్రాలు అయినా పర్లే, 4 చక్ర 4 వీలర్స్ అయినా పర్లే. సో మీరు అక్కడ మాత్రం పార్కింగ్ చేసుకోవడం మనకే మంచిది, ఎలాంటి ఇబ్బందులు కలగదు. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మాత్రము దీనికి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బంది వాళ్ళు కటౌట్లను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఆటోలో నేను తిరిగి ఎక్కడెక్కడ కటౌట్ చేశారో మొత్తం అక్కడ ఆల్మోస్ట్ 360 కాకుండా 300 degreesలో వాళ్ళు కటౌట్ చేయడం, మనం కవర్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఫైనలీ ఆఫ్టర్ 2 hours తర్వాత మళ్ళీ సెట్ బ్యాక్ టు హోమ్ అనే మాదిరి వెళ్తున్నాం. మళ్ళీ రేపు వస్తాము మీటింగ్కు. సో మీటింగ్ చూద్దాము రేపు ఎలా అవుతుందో. మనకి ఎల్కతుర్తి చౌరస్తా అన్నట్టు ఇది. సో అంటే చౌరస్తా అని కాదు, మనకి ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ప్లేసు చూడండి. సో మనకి ఇక్కడ మాత్రం ఇంతకుముందు మాత్రము కొద్దిగా రోడ్డు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు, కానీ ఈ మీటింగ్ పుణ్యమాన మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా. సో ముస్తాబ్ అయ్యింది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్ కోసం, రేపటి మీటింగ్ కోసం. చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ చౌరస్తాలో మనకు జెండలతోటి పింక్మయమైనటువంటి మనకి ఇక్కడ 25 జూబ్లీ చౌరస్తా మాత్రం చాలా శోభాయానంగా, సో మొత్తం టోటల్ పింక్మయంతో కావడం జరిగింది. ఇంకా మ్యాన్ పవర్ తోటి ఇంకా పనులు నిర్వహిస్తూనే ఉన్నారు చూడండి. సో మనకు అయ్య కొడుకులు కేటీఆర్, కేసీఆర్ చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా పర్లే, ఎక్కడ చూసినా పర్లే, కానీ సో మన ఇక్కడ మాత్రం కటౌట్ల మీద కటౌట్లు ప్రతి ఒక్కరు ఊరు నుంచి రావడం జరుగుతున్నది. సో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చామంటే మీటింగ్కు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నామని. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడ మాత్రం ఆదివారాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. సో ఊరు వస్తున్నటువంటి ఈ మహాసంకల్పానికి మాత్రం ప్రతి ఒక్కరు ముందుండి రండి. సో చూడండి మనకి ఇక్కడ మాత్రం ఇగో ఇది మునుపుట ఉన్నప్పుడు రోడ్ అన్నట్టు, ఇగో ఇప్పుడు రోడ్డును చూడండి. సో మనకు మాత్రం ఇక్కడ మాత్రం ఫెంటాస్టిక్ సెంటర్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. సో లైటింగ్ వేస్తే మాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవాళ నైట్ మాత్రం లైటింగ్ స్టార్ట్ అవుతుంది, రేపటికి మాత్రం ఫుల్ అంటే ఫుల్ బిందాస్గా హైలైట్గా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఇక్కడ కనిపించేటువంటి అండి మనకు బస్ స్టాండ్ అండి. ఇక్కడ మనకు ఇక్కడ లైటింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి మ్యాన్ పవర్స్ అండి చూడండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర స్టేజ్ కాడ మాత్రం సగం లైట్స్ మాత్రం వేశారు. సో లైటింగ్ అక్కడ కుర్చీలు కూడా వేయడం జరుగుతున్నది. సో ఎక్కడి వారు అక్కడ ఎక్కడున్న తోచిన విధంగా అక్కడ పనులు మాత్రం ఎక్కడ ఆపకుండా మాత్రం పనులు మాత్రం ఎక్కడ ఏ విధమైన లోపం లేకుండా చేస్తూనే ఉన్నారండి. సో మనము ఓన్లీ స్టేజీని కాకుండా స్టేజ్ బయట ఉన్నటువంటి పార్కింగ్ను కూడా మనము వీడియో తీయడం జరిగింది. అలానే ఇక్కడ ఉన్నటువంటి చౌరస్తా కూడా ఇంతకుముందు మాత్రం గొతుకులు ఉండే ఈ
మీటింగ్ పుణ్యమాన మన రోడ్డు కూడా బిందా స్మూత్గా అయిపోయింది, నీట్గా అయిపోయింది. మట్టి రోడ్డు కూడా బందోబస్త్. రక్షక దళాలు కూడా చాలా వరకు వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తున్నారు. చూడండి, పింకుమయమైనటువంటి ఎల్కతుర్తి గ్రామం సెంటరు. సో చూస్తున్నారు కదా, ఇంకా మనకు కర్రలు అయితే సరిపోవట్లేదు. ఇక్కడ కర్రలు మాత్రం దింపుతూనే ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ కట్అవుట్లో అక్కడ మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం. సో కర్రలతో ఆల్మోస్ట్ నైట్ వరకు మాత్రం ఫుల్ ఫినిషింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. 90% వరకు మాత్రం ఎక్కడ పెండింగ్ లేకుండా సో నిర్వహించడం జరుగుతున్నది. సో చూస్తున్నారు కదా, మనకి ఇలా వెళ్తే 1 కిలోమీటర్ వరకు మాత్రం ఫుల్ బెలూన్స్ తోటే అర్థం చేసుకోవచ్చు. ఆ బెలూన్ ఉన్నటువంటి ప్లేసే అండి మనం మీటింగ్ ఉన్నటువంటి ఏరియా. సో ఆల్మోస్ట్ మనం చూపించాము. ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం మ్యాన్ పవర్ ఎలా పనిచేస్తున్నారు, ఎంతవరకు వస్తున్నది. ఈ సెంటర్ మాత్రం చాలా శోభాయానంగా యువత మాత్రం చాలా పార్టిసిపేషన్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళకు కేటాయించినటువంటి పనులలో వాళ్ళు మాత్రం చాలా, ఇక్కడ చూస్తున్నారు కదా ఐరన్ రింగులు. సో ఇవి ఎక్కడ కట్అవుట్ కోసమో మాత్రం ఈ నైట్ మాత్రం ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. చూడండి, సో